హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ సగ్గుబియ్యం వడియాలు. ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే వడియాలకి ఆవకాయలకి సీజన్ స్టార్ట్ అయినట్టే. రకరకాల వడియాలు, ఆవకాయలు, అలాగే పొడులు, కారపొడులు, మసాలా పొడులు ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఇది కరెక్ట్ సీజన్ అండి. ఎండలు మండిపోతూ ఉంటాయి, అలాగే మనం పని కూడా అంతా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత పని చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గర నిలబడి భారీగా వంట చేయాలి అంటే ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి వడియాలు లాంటివి మనకి చాలా అక్కరకు వస్తాయండి. అన్నంలో పప్పుతో లేదా చారుతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకైతే అటొచ్చి ఇటొచ్చి టైం పాస్ ఈటింగ్ లాగా బాగుంటాయి. ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను సింపుల్ మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. ఎక్కువ చేసుకోగలము అనుకుంటే క్వాంటిటీస్ పెంచుకోవచ్చు. ఇది బేసిక్ మినిమం క్వాంటిటీతో చూపిస్తున్నానండి. 1 కప్పు అంటే ఇంచుమించుగా 1/2 కిలో ఉన్నాయి. ఇవి బాగా కడుక్కోవాలి. సగ్గుబియ్యం బాగా కడిగి ఒక 12 గంటల పాటు కనీసంగా నానబెట్టుకోవాలండి. ఎంత ఎక్కువ నానితే అంత బాగా ఉడుకుతాయి, వడియాలు అంత బాగా వస్తాయి. నేను ఒక 12 గంటల పాటు నానబెట్టాను. క్వాంటిటీ ఎక్కువ అయితే అంటే కేజీ 2 కిలోలు అలా చేసేటప్పుడు అయితే చక్కగా కుక్కర్లో పెట్టి, ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసి ఉడికించుకోవచ్చు. ఇది తక్కువ క్వాంటిటీ 1/2 కిలోనే ఉంది. అలాగే ఎక్కువసేపు నానపెట్టానంటే 12 గంటల పైన నానపెట్టాను కాబట్టి నేను విడిగా ఉడకపెడుతున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసి దానిలో జీలకర్ర, నువ్వుల పప్పు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, అంటే మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయలు మాత్రం గ్రైండ్ చేశాను. అవి ఈ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి అన్నీ 1 టీ స్పూన్ చొప్పున వేసానండి. జీలకర్ర, నువ్వుల పప్పు, అలాగే ఇంగువ 3 కూడా 1 టీ స్పూన్ చొప్పున వేసాను. నీళ్లు ఇలా బాగా మరగాలి. మరుగుతూ ఉన్నప్పుడు నానిన సగ్గుబియ్యం నీళ్లు వంపేసి వేయాలండి. నీళ్లతో పాటు వేయకూడదు. వేసేసి బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదే కేజీ 2 కిలోలు చేసుకునే వాళ్ళైతే ప్రెషర్ కుక్కర్లో వేసేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకోవచ్చు. బాగా ఉడకాలి. సగ్గుబియ్యం మాత్రం చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. గింజ కనిపిస్తున్నట్టే ఉంటుంది, కానీ ఎక్కడ అది హార్డ్గా ఉండదు. ఆ పర్ల్ సాఫ్ట్గా ఉంటుంది, అంటే సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా నలిపితే తెలుస్తుంది మనకి. వేడిగా ఉంది అందుకని చేత్తో నలపట్లేదు, స్పూన్తో నలుపుతున్నాను. చూడండి, ఉడికిపోయింది. ఇలా ఉడికేదాకా చక్కగా ఉడికించుకోవాలి. వడియాలు పెట్టుకునేటప్పుడు ఎండకి ఎక్కువసేపు మనం ఎండకి ఎక్స్పోజ్ అయ్యి పెట్టలేము, అలిసిపోతాం. అందుకోసం అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ అయితే ముందు రోజు రాత్రి రెడీ చేసుకొని పొద్దున్నే లేచి 5-5:30 కల్లా లేచేసి వడియాలు పెట్టేస్తారు. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కొంచెం లేట్గానే పెడుతున్నాను. వడియాల షీట్లు మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేదా అంటే మనం బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. షీట్ తీసుకొచ్చి చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక గరిటెతో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా వడియాలన్నీ జాగ్రత్తగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది చల్లారుతున్న కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది సగ్గుబియ్యం కాబట్టి, అందుకని కొంచెం త్వరగానే పెట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా వడియాలన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఈ షీట్ ఎండకి ఉండేటట్టుగా చూసుకోవాలండి. డాబాలు, ఓపెన్ డాబాలు ఉంటే చక్కగా డాబా మీద పెట్టేసుకోవచ్చు. ఒకరోజు పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఇలా తీసేసేయాలి. ఒక్కొక్కటి తీసేయాలి. పూర్తిగా ఎండిపోవక్కర్లేదు, కొంచెం పచ్చి ఉన్నా పర్వాలేదు. అలా ఉన్నప్పుడే తీసేస్తేనే బాగుంటుంది. చక్కగా షీట్లో నుంచి వచ్చేస్తాయి. తీసేసి ప్లేట్లో కానీ లేదా అదే షీట్లో అయినా సరే స్ప్రెడ్ చేసి
పూర్తిగా ఎండే వరకు ఎండకి ఉంచి ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండడం అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే గలగలామని సౌండ్ వస్తూ ఉంటాయి ప్లేట్లో ఉన్నప్పుడు, లేదా చేత్తో మనం విరిపితే విరిగిపోతాయి. కొంచెం పచ్చి ఉన్నా కూడా విరగవు. ఇలా చూడండి, చేత్తో ఇలా విరిపితే విరిగిపోయి ముక్కలైపోతాయి, అంటే పూర్తిగా ఎండిపోయాయి. ఇలా పూర్తిగా ఎండిపోయిన వాటిని చక్కగా డ్రైగా ఉండే డబ్బాలో తీసి మనం ఏడాది పొడుగుతా నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకా పైన కూడా నిల్వ ఉంటాయి, పురుగు పట్టకుండా చక్కగా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు, లేదా స్నాక్ బాక్స్లో ఇచ్చి పంపిస్తే టైంపాస్ ఈటింగ్ లాగా కూడా బాగుంటుంది, హెల్దీ కూడాను. ఇంట్లో నుంచి చేసి పంపిస్తాం కాబట్టి కొంచెం నూనె వేడి చేసుకొని మనకు కావాల్సినన్ని వడియాలు వేసి చక్కగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుందండి. లోపల దాకా వేగి వడియాలు చాలా బాగుంటాయి. ఈ వడియాలు చారన్నంతో తింటే చాలా బాగుంటాయండి. ఇంత సింపుల్గా సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.